అమెరికాలో న్యూ ఆర్లిన్స్లో జరిగినటువంటి దుండగుడు ఒక వేడుక జరుగుతుంటే వేడుక మీదకి ఒక దుండగుడు ఒక లారీ తీసుకొని వాళ్ళ మీదకి వెళ్ళిపోయాడు. 15 మంది చనిపోయారు. ఆ వెంటనే 24 గంటల్లో 3 సంఘటనలు జరిగినాయి అమెరికాలో. అయితే ఏదో మామూలు యాక్సిడెంట్ అనుకున్నారులే కానీ మామూలు యాక్సిడెంట్ కాదు. ఆ జబ్బార్ శంషుద్దీన్ అనేటువంటి వ్యక్తి ఆ లారీని కిరాయికి తీసుకొని వచ్చి జనాల మధ్యలోకి తీసుకుపోయిండు, జనాలను చంపేసిండు. అదొక అంటే బాంబు పేలుళ్ళు మాత్రమే ఉగ్రవాదం కాదు అని చెప్పడానికి మరొక ఉదాహరణ. ఇది భారతదేశం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశం కూడా ఉంది. ఎందుకంటే కేవలం బాంబులు వేలుస్తారు లేకపోతే ఇదే ఒకటే కాదు, ఉగ్రవాదం ఏ రీతిలోనైనా ఉండవచ్చు, ఎట్లయినా రావచ్చు. ఇది జరుగుతున్నటువంటి అంశము. కాబట్టి అమెరికాలో అత్యంత సిఐఏ ఉంటుంది, ఇంకేదో ఉంటుంది, వాళ్ళ ఇంటెలిజెన్స్ చాలా గొప్పది, ప్రపంచ దేశాలను ఇది చేస్తుంది అది చేస్తుంది. జో బిడెన్ దిగిపోయే ముందు జరగాల్సినవి ప్రపంచవ్యాప్తంగా అటు ఉక్రెయిన్ను రెచ్చగొట్టిండు, బంగ్లాదేశ్ను ఆగం చేసిండు, భారతదేశంలో అంతర్గత కలహాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేసిండు, లేకపోతే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి విషయంలో, సిరియాకు సంబంధించినటువంటి విషయంలో ప్రతి దాంట్లో వేలు పెట్టి చెయ్యాల్సినంత నష్టం ప్రపంచానికి చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఇది సోకాల్డ్ లిబరల్ లేకపోతే లెఫ్ట్ ఇది ఇంకేదో చెప్పేటువంటి వీళ్ళందరూ కూడా చేసినటువంటి పెద్ద ఘనకార్యం ఇది. ప్రపంచానికి జో బిడెన్ ఒక దోషిగా దిగిపోతున్నాడు. అమెరికాలో ఇష్టం ఉన్నట్టుగా హమాస్కు సంబంధించి ప్రో హమాస్ అల్లర్లు జరుగుతున్నాయి, ర్యాలీలు జరుగుతున్నాయి. హమాస్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థకు మద్దతుగా అమెరికాలో ర్యాలీలు జరుగుతుంటే చేతులు కట్టుకొని ముడుచుకొని చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. హమాస్ అనేటువంటిది ఉగ్రవాద పాలస్తీనాకు మద్దతు పేరు మీద హమాస్కు మద్దతు దిగుతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరగాల్సినటువంటి అంశము. అమెరికా లాంటి దేశంలో ఇది జరుగుతున్నది. జబ్బార్ శంషుద్దీన్ ఆయన అంతకుముందు అమెరికాకు సంబంధించినటువంటి ఆర్మీలో పనిచేసి కీలకంగా పనిచేసి మధ్య వయసులో మతం మారినటువంటి వ్యక్తి. ఆయన అంతకుముందు పుట్టుకతో కాదు, మళ్ళా మధ్యలో మతం మారినటువంటి వ్యక్తి. అతను ఇంకా అమెరికాకు సంబంధించినటువంటి ఆర్మీ వివరాలన్నీ కూడా తను పనిచేసినటువంటి చోట ఎట్లా జరుగుతుందని ఎంతమందికి పంపించాడు, ఎన్ని ఉగ్రవాద సంస్థలకు ఆ వివరాలు పంపించి ఉంటాడు, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పాల్సినటువంటి అంశం. ఇది ఒకటే కాదు, ఇది జరిగినటువంటి 24 గంటల లోపలనే ట్రంప్కు సంబంధించినటువంటి హోటల్లో ఎలాన్ మస్క్కు సంబంధించినటువంటి సైబర్ ట్రక్ ఒకటి పేలిపోయింది. ఆ సైబర్ ట్రక్లో బాంబులు దాడులు జరిగినాయి, ఒకరు చనిపోయారు, ఇంకా కొంతమంది గాయాలైనాయి. ఆ వెంటనే ఒక నైట్ క్లబ్లో కాల్పులు జరిగినాయి. అన్నిటికి కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ కనబడుతుంది. ఒకటి జరిగిన వెంటనే ఇంకొకటి జరిగి అమెరికా అతలాకుతలం అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంత గొప్ప వాళ్ళకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. అంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుందో, ప్రపంచ దేశాలను శాసిస్తున్నటువంటి అమెరికాలో సొంత దేశంలో గతంలో విమానాలు ట్విన్ టవర్స్ను తాకినాయి. అంటే ఉగ్రవాదం అనేటువంటిది కేవలం బాంబులు పేలుడు ద్వారా మాత్రమే జరగదు, ఏ రూపంలోనైనా సరే ఉంటారు అని చెప్పడానికి. మళ్ళా చాలామంది ఏదో యాక్సిడెంట్ అని చెప్పుకున్నారు. ఈ ట్రక్లకు సంబంధించిన తర్వాత ఓపెన్ చేస్తే ఆ ట్రక్లో ఐసిస్ జెండా కనబడ్డది చాలా స్పష్టంగా. అంటే ఐసిస్ ఉగ్రవాదులు అమెరికాలో కూడా ఉన్నారు, ఏదో ఒక రూపంలో ఉంటారు, ఉగ్రవాదులు జరుగుతుంటుంది. ఉగ్రవాదులను పెంచి పోషించినటువంటి అమెరికాకు పాముకు పాలు పోసి పెంచితే విషాన్ని మళ్ళా యజమాని మీదనే కక్కినట్టుగా కాటేసినట్టుగా సేమ్ అదే జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాలను పెంచి పోషించి తమ అవసరాల కోసం ప్రతి అంశాన్ని ఆల్ ఖైదాతో సహా ప్రతి ఒక్కరిని పెంచి పోషించింది ఎవరంటే అమెరికానే. వాళ్ళ అవసరం కోసం పెంచి పోషిస్తే వాళ్ళ అమెరికాలోనే జరగాల్సినటువంటి నష్టం జరుగుతున్నది. ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి అంతే, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి అంతే, బంగ్లాదేశ్ పరిస్థితి అంతే. ఇవాళ నిషేధిత సంస్థలు భారతదేశంలో ఎందుకున్నాయి? రూపం మార్చుకుంటాయి. ఒక సంస్థ పేరును నిషేధిస్తే ఆ సంస్థ ఇంకొక రూపానికి మారుతుంది, కానీ జరగాల్సినవన్నీ అవే జరుగుతుంటాయి. ఇవాళ భారతదేశం ఎంత డేంజర్లో ఉంది, అమెరికా లాంటి దేశంలో ఇట్లుంటే భారతదేశంలో ఎంత డేంజర్ ఉందనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. అద్దెకు తీసుకున్నటువంటి ట్రక్కులు, అద్దెకు తీసుకున్నటువంటి లారీలలో ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తున్నారంటే ఎట్లా ఉండాలి? ఇవాళ భారతదేశం ఆ జాగ్రత్తలు తీసుకుంటుందా? రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేస్తున్నాయా? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకంటే ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు ఆ రాష్ట్రాలకు సంబంధించింది అనుకోవచ్చు.
ఈ అంశాలపైన కూడా స్పష్టమైనటువంటి అవగాహన లేకపోతే ఇవాళ అమెరికా సిగ్గుపడాలనా లేకపోతే ప్రపంచ దేశాలు సిగ్గుపడాలనా, ఎవరు సిగ్గుపడాలి అనేటువంటి అంశం క్లారిటీ లేదు. ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం కూడా ఉంది. ఇదే లేకపోతే ఇంకేం చేస్తారు?